గోదావరి నదిపై బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కట్టనివ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరాఖండిగా చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకోవాలని, సీఎం చంద్రబాబు అడ్డు వచ్చిన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొని తిరుగుతామని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామన్నారు. ఘోష్ కమిటీ ముందు హరీష్ రావు అన్ని అబద్ధాలు చెబుతున్నారంటూ విమర్శించారు. వాళ్లకు 520 టీఎం నీళ్లు వదిలిపెట్టి బనకచెర్ల మీద కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడు ఆపడానికి కోర్టుకు పోవడానికి అన్ని ఏర్పాటు చేసి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు వస్తుండ్రు అని చెప్తాడు. అదే పని మీద ఉన్నాడు. గోదావరి మీద కట్టనిచ్చే ప్రసక్తే లేదు. ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఆలోచన విరమించుకోవాలి. మొన్ననే మీరు పోతిరెడ్డిపాటు పెంచడం కానీ, రాయలసీమ లిఫ్టిగేషన్ ద్వారా కృష్ణా నీళ్ళన్నీ కూడా తీసుకెళ్లి మా పొట్ట మీద కొట్టిండు. ఏదో ఈసారి పైన వర్షాలు టైం పడ్డాయి కాబట్టి మా బండి గుర్చుకున్నాం. అదే కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రతి సంవత్సరం ఒకసారి కరువు వస్తే ఒక క్రాప్ ఆల్రెడీ అయిపోయింది. ఇలా బనకచెర్ల మీద ఉంటే ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్నాం. ముచ్చటే లేదు. కాంగ్రెస్ పార్టీ బనకచెర్ల చంద్రబాబు నాయుడు కాదు కదా, ఇంకా 100 మంది చంద్రబాబు నాయుడు వచ్చినా బనకచెర్ల కట్టనిచ్చేది లేదు. కోర్టుకు పోతున్నాం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఏం చేయాలో అది చేస్తాం. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నాం, దానికి సంబంధించిన సమాధానం